మహాపురుషుడు మండలి నాటకం. దివిసీమ గాంధీ ప్రజాసేవా తత్పరుడు, కార్యదీక్షాదక్షుడు, నిరాడంబరుడు, నీతి నిజాయితీలకు నిలువెత్తు దర్పణం, తెలుగు భాషోద్ధారకుడు శ్రీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా ప్రదర్శిస్తున్న నాటకం మహాపురుషుడు మండలి. 15 ఏళ్ల వయసులోనే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు. 1952లో 26 ఏళ్ల యువకుడిగా మచిలీపట్నం లోక్సభకు ఎన్నికైన ప్రజాభిమాని మండలి. దివిసీమలో 15,000 ఎకరాలను సాగులోకి తెచ్చిన రైతు బంధు. దివి, కైకలూరు తాలూకాల్లో 50,000 ఎకరాల బంజరు భూమిని నిరుపేదలకు ప్రభుత్వంచే పంపిణీ చేయించిన పేదల బాంధవుడు. తనకున్న 7.5 ఎకరాల భూమిలో 5 ఎకరాలు నిరుపేదలకు పంచిన దానశీలి. తన ఆస్తులను ప్రకటించిన నిస్వార్థ ఆదర్శ నాయకుడు. దివిసీమ తుఫాను, ఉప్పెనల భీభత్స సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల్లో చిరస్మరణీయ సేవలందించిన మానవీయ మూర్తి. 1975లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను నభూతో న భవిష్యతి అన్న రీతిలో ఘనంగా నిర్వహించిన తెలుగు భాషాభిమాని. బాలల కోసం బాలల అకాడమీని స్థాపించిన బాలల ప్రేమికుడు. సహకార శాఖ మంత్రిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు. పులిగడ్డ, పెనుమూడి వంతెన నిర్మాణానికి కారకులుగా చరిత్రలో నిలిచిపోయిన మహాపురుషుడు. ఒకటా రెండా, ఇలా ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలను చేపట్టిన సార్థక జీవిగా ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిమంతంగా ఉండాలన్న సదుద్దేశంతో చేసిన దృశ్య రూపకమే మహాపురుషుడు మండలి నాటకం. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు మద్దిలపాలెం పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో తప్పక విచ్చేయండి. రైటర్స్ అకాడమీ విశాఖపట్నం, కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ విశాఖపట్నం, గాంధీ సెంటర్ విశాఖపట్నం, గాంధీ కళాక్షేత్రం అవనిగడ్డ సంయుక్త నిర్వహణలో శ్రీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి గంగోత్రి సాయి దర్శకత్వంలో డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన మహాపురుషుడు మండలి నాటకం తప్పక విచ్చేయండి. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు నాటకం ప్రారంభమవుతుంది.